హలో అండి. ఇకపోతే కంటిన్యూషన్ వచ్చేసి మేము గిద్దలూరులో దిగేసిన తర్వాత శ్రీశైలం బస్ అయితే మాకు దొరికిందనమాట. ఈవినింగ్ 6కి ఉన్నిందనమాట ఆ బస్సు. సో 6 ఓ క్లాక్కి శ్రీశైలం బస్ అయితే ఎక్కేసాము. శ్రీశైలంకి అయితే వెళ్తున్నామండి. మేము నైట్ శ్రీశైలంకి వెళ్ళేసరికి నియర్ బై 10-10:30 అవుతుందండి టైం అయితే. 10కి అంతా దిగేసాము యాక్చువల్గా. ఇంకా ఆ తర్వాత మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్స్ అనేది దొరకలేదన్నమాట. ఇంకా రూమ్స్ కోసం అయితే ట్రై చేసాము. అక్కడ చాలా రకాల సత్రాలు అయితే ఉంటాయి, లాడ్జెస్ కూడా ఉంటాయండి. మేమైతే కొంచెం గుడికి దగ్గరగా ఉంటుందిలే అని చెప్పేసి వేరే ఒక సత్రంలో అయితే రూమ్ అయితే తీసుకున్నాము. అందరం ఫుల్ అయితే అలసిపోయి ఉన్నామండి. అందుకని ఇంకా నైట్ మేము దిగిన తర్వాత అక్కడి నుంచి కంటిన్యూ అయితే వీడియో అయితే షూట్ చేయలేదన్నమాట. వెళ్ళంగానే ఇంకా రూమ్ ఏదో దొరికినది తీసేసుకొని ఆ నైట్కి అక్కడ ఫుడ్ తినేసి రెస్ట్ తీసేసుకొని ఇంకా మార్నింగ్ అయితే లేసేసామండి. ఇది వచ్చేసి సత్రం అనమాట. సత్రంలో ఇంకా వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా అందరం రెడీ అవ్వాలన్నమాట. మా అమ్మ వాళ్ళు, మా అక్క వాళ్ళందరూ అయితే రెడీ అవుతున్నారు. సో నేను మా పాప అయితే రెడీ చేసి కిందకైతే వచ్చేసి ఒకసారి వీడియో షూట్ చేసుకుందాము సత్రం అని చెప్పేసి వచ్చేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇక్కడ. అక్కడ సత్రాలు అయితే శ్రీశైలంలో అయితే ఇలా ఉన్నాయండి. అక్కడైతే ఆఫ్టర్నూన్ నైట్ భోజనం అయితే వాళ్ళే పెడతారనమాట మనకి. సింపుల్గా రైస్, పప్పు, సాంబారు, రసము అట్లా సింపుల్గా ఉంటుంది. ఎక్కువగా ఏమీ ఉండకుండా అట్లా సింపుల్గా పెడతారనమాట ఫుడ్ అనేది. ఈ సత్రంలోనే ఇక్కడ ఇట్లా 2 వృక్షాలు అయితే కనిపించాయండి. అది ఒకటి వేప చెట్టు, రావి చెట్టు అనమాట. ఈ 2 కలిసి ఉన్నాయన్నమాట ఇక్కడ. వాటి యొక్క వేర్లు కానీ ఈ 2 కానీ ఒకదాంతో ఒకటి జతగా కనిపించిందండి. చాలా బాగుండిందనమాట ఈ చెట్టు చూసేదానికి. ఈ విధంగా ఈ రావి చెట్టు, వేప చెట్టు అనేవి మనకు అరుదుగా కనిపిస్తాయండి. ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిదని కూడా చెప్తారు. ఇవి 2 ఎంత బాగా కలిసిపోయి ఉన్నాయో చూడండి, 2 బెరడులు. మార్నింగే అవడం వల్ల క్లైమేట్ అయితే చాలా ప్లెజెంట్గా ఉండిందనమాట. చాలా హాయిగా అనిపించింది. చల్లటి గాలి, క్లైమేట్ అయితే సూపర్గా అనిపించిందండి శ్రీశైలంలో.
ఆ తర్వాత నేను మా పాప మొత్తం సత్రం అంతా షూట్ చేసుకొని వచ్చేసరికి మా అక్క వాళ్ళు అమ్మ వాళ్ళందరం అయితే రెడీ అయిపోయామండి. ఇంకా గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. మొబైల్స్ అయితే అక్కడ లోపల అలో చేయనీరని చెప్పేసి ఫోన్లన్నీ అక్కడే పెట్టేయాలనుకున్నాము. బట్ కొంచెమన్నా షూట్ చేయడానికి వీలు పడదని చెప్పేసి నేనైతే ఫోన్ అయితే తీసుకొని వచ్చేసానండి. మ్యాక్సిమం అయితే షూట్ చేద్దాంలే అని చెప్పేసి అందరం అయితే గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా దారిలో అయితే ఇంకా మా పాపకైతే ఫస్ట్ టిఫిన్ అయితే తినిపించేసినామంటే వీళ్ళు సైలెంట్గా ఉంటారని చెప్పేసి వెళ్ళే దారిలోనే టిఫిన్ అయితే తినిపించేసినాను. లేకపోతే బాగా విసిగిస్తారండి పిల్లోళ్ళు, టైంకి తినలేదు అని అంటే మనకు దర్శనం టైం ఎంత టైం పడుతుందో తెలియదు కదా అని చెప్పేసి మేమైతే ఇక్కడే మా పిల్లలు అయితే తినేశారు. ఇక్కడ మా వాళ్ళందరూ టీ అయితే తాగేస్తున్నారు. టీ తాగేసిన తర్వాత ఇంకా టిఫిన్కి అయితే వెళ్తాం నెక్స్ట్. ఆ తర్వాత ఇంకా ఫాస్ట్గా అయితే 8 అవుతుందన్నమాట టైము. నియర్ బై 8 అవుతుంది. తినేసి అందరం బయలుదేరేసరికి లేట్ అయిపోతుంది. మళ్ళీ ఎందుకంటే మండే రోజు ఈవినింగే మాకు ట్రైన్ అయితే ఉందన్నమాట. సో ట్రైన్ వచ్చేసి 6 o'clock అనమాట. సో ట్రైన్ టైంకి మళ్ళీ మేము శ్రీశైలం నుంచి కిందికి వచ్చేయాలి, మార్కాపురంకి అయితే చేరుకోవాలన్నమాట. సో అందుకని ఫాస్ట్గా అయితే వెళ్తున్నాము. అందుకే వీలైనంత వరకే షూట్ చేయగలిగానండి, లేదంటే కుదరలేదు. అక్కడ ఎవరో ఒక అమ్మాయి ఇలా గంధంతో బొట్లు పెడుతుండింది. సో ఆ బొట్లు అయితే మేము పెట్టించేసుకున్నాము. ఇలా మా సిస్టర్స్ తోటి మేమందరం కలిసి హాయిగా అలా వెళ్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకొంచెం టైం ఉంటే బాగుండు, ఇంకా అన్ని దగ్గరలకి వెళ్ళి చుట్టుపక్కల ఉన్న వాటికి కూడా వెళ్ళేసి తిరిగేసి వచ్చి ఉండేవాళ్ళము. బట్ టైం తక్కువగా ఉండడం వల్ల ఈ షార్ట్ పీరియడ్లోనే మేమంతా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకా మొబైల్స్ అయితే లోపలికి అలో చేయలేదు. సో మేమైతే వెళ్ళేసి దర్శనం చేసేసుకొని అయితే వచ్చేసాము. బయటకు వచ్చేసరికి నియర్ బై 1 అయిపోయింది టైము. మళ్ళీ మొబైల్స్ పెడతాం కదండి రూమ్లలో, ఆ రూమ్ అయితే తీసేసుకొని మేము ఇంకా సత్రంలో అయితే రూమ్ అయితే వెకేట్ చేసేసి మళ్ళీ ఇమీడియట్గా బస్ అయితే ఎక్కేసాము. 6 o'clockకి ట్రైన్ అంటే ఇంకా ఇమీడియట్గా వెళ్ళిపోవాలి కదా అని చెప్పి ఫాస్ట్గా ఎక్కేసి కూర్చున్నాము. మా పాప అయితే ఏడవకుండా ఆమెకు బోర్ కొట్టకుండా ఆమెకు ముచ్చట్లు చెప్పుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నానండి, లేకపోతే విసిగిచ్చేస్తుంది. అలా మా శ్రీశైలం టూర్ అయితే అయిపోయిందండి. ఎక్కడా వెళ్ళలేదు, చాలా హరీబరీగా అయిపోయింది అక్కడికి. ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా మంచిగా చూసేసి మంచిగా షూట్ చేసుకొని వస్తానండి. అంతేనండి. నా తర్వాత మేము ట్రైన్ ఎక్కేసరికి కొంచెం నా హెల్త్ అయితే కొంచెం సరిగా లేకుండే. సో అందువల్లనే దాని కంటిన్యూషన్ షూట్ అయితే నేను చేయలేకపోయాను. ఆ తర్వాత అందరం మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు అట్లా తిరుపతి వెళ్ళిపోయారు. నేను ఇలా కడపలో అయితే దిగేశాను అనమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ డే యాజ్ యూజువల్ బ్యూటీస్కి అయితే అటెండ్ అయిపోయాము. ఇలా నా వ్లాగ్ అయితే ఎండ్ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.